అమరావతి కోసం ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించలేము, పోలవరం డబ్బుల్ని దారి మళ్లించలేము, లేకపోతే కనుక ఇతర సంక్షేమ పథకాలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని అయితే మళ్లించలేము. రాష్ట్రం దగ్గర ఆర్థికంగా ఆల్రెడీ అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి డబ్బులు తీసుకురావడం కష్టం కాబట్టి చేయలేము అని చెప్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ముందు సంపద సృష్టించుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా హజ్ యాత్రకు మాత్రం ₹1,00,000 ఎలా ఇస్తారంటూ ఇప్పుడు హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే సంఘాలు నేరుగా కాకుండా సోషల్ మీడియాలో హిందూ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ₹1,00,000, మసీదుల నిర్వహణ కోసం ₹5,000 సాయం అందించే స్కీములను రూపకల్పన చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. పాస్టర్లకు నెలకు 5,000, ఇమాం మౌజంలకు నెలకు 10,000, ₹5,000 గౌరవ వేతనం, ఎంఎస్ఎంఈలకి రాయితీ రుణాలు ఇస్తామన్న హామీలను అమల్లోకి తీసుకురావాలని, వక్ఫ్ భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి దాన్ని రైట్ చేస్తూ ఈ పాయింట్ సంక్షేమ పథకాలు అయితే ఇవ్వలేరు, ఇదైతే ఇస్తారా అన్నటువంటి పాయింట్ను రైట్ చేస్తున్నారు.